ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? మీకు ఏమైనా అందుతున్నాయా లేదా? అభివృద్ధి ఎలా ఉందంటారు? మాకు అన్ని మామూలు వస్తువులు అన్ని సక్రమంగానే అందుతున్నాయి. ప్రతి నెల పింఛన్లు కానీ, మామూలుగా రైస్ కానీ, ఇంకా మన ఫ్రీ బస్సులు కానీ మొత్తం కంప్లీట్ గా అసలు ఏది లోటు లేకుండా కరెక్ట్ టైంకి మెయింటైన్ చేస్తాం. అమరావతి కూడా మరి ఇప్పుడు పనులన్నీ మొదలు పెట్టేసి అవి త్వరలోనే కొన్ని హైకోర్టు కూడా త్వరలో రేపు 27 కల్లా పూర్తి చేస్తాడని చెప్తున్నాడు. పెన్షన్ అందుతుందా మీకు? పింఛన్ నెల నెల కరెక్ట్ 1వ తారీఖున ముందే వస్తున్నాడు. మరి దేశంలో ఎక్కడా లేనంత పెన్షన్ మన రాష్ట్రంలో ఇస్తున్నారని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? అది మీరేమంటారు దాని గురించి? మన రాష్ట్రమే, మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ, ఇంకెక్కడా లేదు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టడాలు అలాంటివి ఏం లేదు. ఇంటికి వచ్చి నిద్ర లేకముందే వాళ్ళే వచ్చి ఉంటున్నారు మన ఇంటికాడ. అది మరి ఇంట్లో పిల్లలకి పథకాలు వేరే ఏమైనా అందుతున్నాయా? ఇది పథకాలు అంటే మామూలుగా పిల్లకాయలకి పిండి ఏమైనా అమ్మఒడి ఈ మటుకి 3 పిల్లకాయలు ఉన్నా 3కి వేస్తున్నాడు. అది మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు మాకు అన్ని గుంటలుగా ఉన్నాయి, అన్ని మళ్ళా క్లియర్ చేస్తాం మొత్తం పక్క నుంచి మొత్తం. రోడ్లు కూడా విస్తరణ చేస్తున్నాడు. మరి చాలా మంది బాగోలేదు అంటున్నారు, రోడ్లు ఇంకా గుంటలా ఉన్నాయి. లేదు అంటే మరి ఒక్కసారి అంటే వచ్చింది, అంత ముందు 5 ఏళ్ళు గమ్మున పెట్టాడు. ఇంకా మనం ఏం చేస్తాం, అది ఒకసారి చేయటానికి కష్టం కదా. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు మీకు? చంద్రబాబు పరిపాలన మళ్ళా వచ్చే 29 కూడా అతనే సీఎం అవుతాడు. జనంలో అంత అభిప్రాయం.